నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం నియోపోలిస్లోని కోకాపేట్ దగ్గర ఉండడం జరిగింది. సో రీసెంట్గా ఈ కోకాపేట్ సంబంధించినటువంటి 240 సర్వే నెంబర్లో గత ప్రభుత్వం కేసీఆర్ రాజశ్యామల అంటే శారదాపీఠానికి 2 ఎకరాలు ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఆల్రెడీ శారదాపీఠం పెద్ద ఎత్తున రాజశ్యామల సంబంధించినటువంటి ఆలయాన్ని కట్టేసి అక్కడ పెద్ద ఎత్తున ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్న తరుణంలో సో ఆ 2 ఎకరాలకు సంబంధించినటువంటి శారదాపీఠం భూమిని తిరిగి తీసుకొని అంతకు మించి శంషాబాద్లో వేరే కట్టిస్తామని చెప్తున్నటువంటి ఆ తరుణంలో ఇక్కడ 239, 240 సర్వే నెంబర్లో ఈ వివాదం పెద్ద ఎత్తున రగులుతూ ఉంది. అయితే ఇక్కడ ఏం జరుగుతోంది ఏంటి అనేటువంటి విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఇక్కడ పెద్ద ఎత్తున భాగ్యలక్ష్మి మినరల్స్ అండ్ మైన్స్ అండ్ మినరల్స్ అనేటువంటి సంస్థ పెద్ద ఎత్తున ఇక్కడ రెడీమిక్స్ ప్లాంట్లను నెలకొల్పి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున మైనింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే హెచ్ఎండిఏ నిబంధనల ప్రకారం ఈ ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి కిలోమీటర్ లోపల ఎక్కడ కూడా మైనింగ్ చేయడానికి ఆస్కారం లేదు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా రూల్స్లో ఉండడం జరిగింది. అయితే ప్రస్తుతం మీరు ఇక్కడ క్లియర్గా చూస్తూ ఉన్నారు కదా, అక్కడ రెడీమిక్స్ ప్లాంట్లన్నీ కూడా కనబడుతున్నాయి. ఇలాంటి ఈ 10 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి 239 మరియు 240 సర్వే నెంబర్లలో 10 ఎకరాల భూమిని ఎలాంటి టెండర్లు కానీ ఏమీ లేకుండా కేవలం నామినేషన్ పద్ధతిలో 10 ఎకరాల భూమి కేటాయించినట్టుగా ఒక ఆర్టీఐ రిప్లైలో ఉండడం జరిగింది. సో ఈ ఆర్టీఐ రిప్లైలో స్పష్టంగా 10 ఎకరాల భూమిని ఈరోజు భాగ్యలక్ష్మి మినరల్స్ అండ్ మైన్స్ వారికి కేటాయించడం జరిగింది అని చెప్తున్నప్పటికీ ఇది మొత్తం కూడా 17 ఎకరాలు అంటే దాదాపు 10 ఎకరాలు అని చెప్తున్నప్పటికీ కూడా 7 ఎకరాలు కలుపుకొని 17 ఎకరాలకు సంబంధించినటువంటి 2 సర్వే నెంబర్లు 239 మరియు 240 సర్వే నెంబర్లో 17 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిపైన ఇక్కడ రెడీమిక్స్ ప్లాంట్లలో పెద్ద ఎత్తున మైనింగ్ జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే రెడీమిక్స్ ప్లాంట్లలో చాలా క్లియర్గా మనకు తెలిసిన విషయం ఏంటంటే ఇసుక, సిమెంటు, రాయి, ఆ తర్వాత వాటర్ మిక్స్ తోటి కలుపుకొని ఈ రెడీమిక్స్ ప్లాంట్లలో తయారు చేస్తారు. ఈ తయారు చేసినటువంటి ఈ యొక్క ఏదైతే పదార్థం ఉంటుందో దీన్ని ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే మీరు పక్కన ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ ఒకసారి క్లియర్గా చూడండి. పక్కన ఉన్నటువంటి ఏవైతే నిర్మాణాలు ఏవైతున్నాయో ఈ నిర్మాణాలన్నిటి కూడా ఇక్కడ నుంచే ఈ రెడీమిక్స్ ప్లాంట్ నుంచే వెళ్ళే విధంగా కొంత ఆదేశాలు జారీ అయినట్టుగా, పరోక్షంగా ఆదేశాలు జారీ అయినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ మీరు చాలా క్లియర్గా తెలియాల్సిన విషయం ఏంటంటే దాదాపు ఈ చుట్టుపక్కల భారీ నిర్మాణాలు కనబడతా ఉన్నాయి మీకు అందరు కూడా. దాదాపు 30 ఫ్లోర్లు 40 ఫ్లోర్లకు సంబంధించినటువంటి భారీ నిర్మాణాలు ఏవైతున్నాయో ఈ నిర్మాణాలకు సంబంధించినటువంటి ఏవైతే ఆ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి మూల పదార్థం అవుతుందో ఈ రెడీమిక్స్ ప్లాంట్ల నుంచే ఈరోజు తరలించే విధంగా కొంత ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ మీరు ఒకసారి క్లియర్గా చూసినట్లయితే రెడీమిక్స్ ప్లాంట్లు కనబడతా ఉన్నాయి, అదేవిధంగా కన్వేయర్ బెల్ట్ కనబడతా ఉన్నాయి. అయితే ఇక్కడ ఎందుకు ప్రధానంగా రెడీమిక్స్ ప్లాంట్లు పెట్టడమే కాకుండా మీరు పక్కన ఉన్నటువంటి గుట్ట చూడండి ఒకసారి, పక్కన గుట్ట చూపి ఒకసారి. ఆ గుట్టలో మీకు క్లియర్గా జేసీబీలు కనబడతా ఉన్నాయి, చాలా క్లియర్గా చూడండి జేసీబీలు కనబడతా ఉన్నాయి కదా. అక్కడ ఈ గుట్టనంతా కూడా రాయిని తొలిచేసి ఆ రాయిని ఈ రెడీమిక్స్ ప్లాంట్లలో ఏది సిమెంటు మరియు ఇసుకను కలిపేసి ఈ యొక్క నిర్మాణాలకు సంబంధించినటువంటి మూల పదార్థాన్ని తయారు చేసేటువంటిదే రెడీమిక్స్ ప్లాంట్. సో ఈ రెడీమిక్స్ ఏదైతే ఉందో దీన్ని ప్రధానంగా అపార్ట్మెంట్స్ కానీ పెద్ద పెద్ద విల్లాలకు కానీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కానీ వాడుతూ ఉంటారు. సో ఇక్కడ ప్రధానంగా విషయం ఏంటి అంటే రాజశ్యామల సంబంధించినటువంటి టెంపుల్, శారదాపీఠం వారి టెంపుల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి 2 ఎకరాల భూమిని తీసుకునే విధంగా ఈరోజు దానిలోనే అంటే ఈ 239, 240 సర్వే నెంబర్లో గత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇది సరిపోదని చెప్పేసి దాన్ని కూడా కబ్జా చేయాలని చెప్పేసి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, ఆ రాజశ్యామల సంబంధించినటువంటి టెంపుల్ని వేరే దగ్గర ప్లేస్ ఇచ్చేసి అక్కడ వాటర్ వర్క్ సంబంధించినటువంటి ఒక నిర్మాణాలు చేపట్టే విధంగా ప్లాన్ చేసిన ప్రభుత్వం చెప్తున్నప్పుడు కూడా ఈ యొక్క ప్లేస్లో దీన్ని కూడా ఆ 2 ఎకరాలు కూడా దీనిలో కలుపుకొని పెద్ద ఎత్తున మైనింగ్ చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ మైనింగ్ అనుమతి ఉందా లేదా అనేది ఒక్కసారి మీరు ఆర్టీఐ రిప్లై చూస్తే ఈ మైన్స్ అండ్ మినరల్ డిపార్ట్మెంట్ వారు భూగర్భ గనుల శాఖ ఏం చెప్తా ఉంది చాలా స్పష్టంగా 10 ఎకరాలు ఇచ్చింది నిజమే భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్ వారికి, కానీ ఇక్కడ మైనింగ్ చేస్తున్నటువంటి విషయం మాకు తెలియదు, ఇది మీరు ఏమైనా ఉంటే హెచ్ఎండిఏకో లేకపోతే వేరే వాళ్ళకో అడగండి అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే మైన్స్కి ఏదైతే ఉందో ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున మీకు క్లియర్గా చూడండి మైనింగ్ ఏ విధంగా జరుగుతూ ఉందో జేసీబీని పెట్టి అక్కడ మైనింగ్ జరుగుతూ ఉంది. ఆ మైనింగ్కి
పర్మిషన్ లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి రాయిని ఈ రెడీమిక్స్ ప్లాంట్లో తీసుకొని అక్కడ వాటరు, సిమెంటు, అదేవిధంగా ఇసుకను మిక్స్ చేసి మూల పదార్థం తయారు చేస్తూ ఉన్నారు. సో ఇదే ప్రధానమైనటువంటి వివాదం. సో దీనిలో ప్రధానంగా రీసెంట్గా ఒక వారం క్రితం మాజీ మంత్రి హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇది ప్రధానంగా ఈ భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ ఏదైతే ఉందో ఇది రేవంత్ రెడ్డి అల్లుడికి సంబంధించి అని చెప్తా ఉన్నారు. మరి ఆ అల్లుడు ఎవరో ఏందో మరి వాళ్ళే బయట పెట్టాలి. కానీ వాళ్ళు ప్రధానంగా చెప్తున్న విషయం అది. సో ఇక్కడ ప్రధానంగా ఇంత పెద్ద ఎత్తున నిర్మాణాలు గతంలో కోకాపేట, నియోపోలిస్ ఈ ప్రాంతం అంతా కూడా మనం 100 కోట్ల రూపాయలు, ఎకరానికి 100 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం కేటాయించింది. ఎవరికి? రాజ్ పుష్పకి, మై హోమ్కి, పెద్ద ఎత్తున ప్రతి ఒక్క పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి ఇవ్వడం జరిగింది. దాంతో పెద్ద ఎత్తున ముడుపులు కూడా తీసుకొని చెప్పేసి గతంలో మనం చెప్పడం జరిగింది. సో ఇప్పుడు గత ప్రభుత్వం అట్లా చేసిందని చెప్పేసి ఈ ప్రభుత్వం తీసుకొస్తే ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ నియోపోలిస్లో భారీ నిర్మాణాలు ఏవైతే చుట్టుపక్కల జరుగుతూ ఉన్నాయో ఆ నిర్మాణాలకు సంబంధించి ఒక ప్రధానమైనటువంటి రెడీమిక్స్ ప్లాంట్ ఏదైతే ఉందో నిబంధనలకు విరుద్ధంగా ఈ మైనింగ్ చేస్తూ దానిలో నుంచి వచ్చినటువంటి ముడి సరుకు ఏదైతుందో ఈ రెడీమిక్స్ ప్లాంట్లో రాయిని కలుపుతూ ఇసుక, సిమెంట్ అన్నిటిని కలిపేసి ఒక ముడి పదార్థం తయారు చేసి నిర్మాణాలకు ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఒకసారి మనం చాలా క్లియర్గా ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఒకసారి మీకు మొత్తం వ్యూ చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఈ వ్యూలో భాగంగా మీరు ఒకసారి టెంపుల్ దగ్గర కూడా పోదాము. టెంపుల్ దగ్గరికి అదేవిధంగా మిగతా ఏవైతే నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఈ మొత్తం కూడా ఈ భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్ అనే సంస్థ ఎన్ని ఎకరాల్లో ఉంది, ఈ చుట్టుపక్కల ఏం జరుగుతూ ఉంది, ఎన్ని రెడీమిక్స్ ప్లాంట్లు ఉన్నాయి, ఏం జరుగుతుందో మొత్తం మీకు కూడా ఒకసారి కార్లో తిప్పి చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి కార్లో నుంచి మొత్తం క్లియర్గా వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి. ఓకేనా? సో ఇది మనం నియోపోలిస్ దగ్గర ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అసలు నామినేషన్ పద్ధతిలో 10 ఎకరాలు కేటాయించిన అటువంటి భాగ్యలక్ష్మి మినరల్స్ అండ్ మైన్స్ అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో ఒకసారి దాని చుట్టూ మొత్తం కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. అయితే హెచ్ఎండిఏ నిబంధనల ప్రకారం కిలోమీటర్ లోపల ఎలాంటి మైనింగ్ చేయడానికి పర్మిషన్ లేదు. కానీ ఇక్కడ ఒకసారి మీరు క్లియర్గా చూస్తే ఇదంతా కూడా ఎంట్రన్స్ ఒకసారి చాలా క్లియర్గా మీకు అర్థమైపోతుంది. ఎంత పెద్ద ఎత్తున భారీ నిర్మాణాలు జరుగుతున్నాయో చాలా క్లియర్గా మీకు అయితే అర్థమైపోతుంది. సో ఈ ఇంత పెద్ద ఎత్తున మైనింగ్ జరుగుతున్నది తెలుస్తున్నది. అయితే మైనింగ్ పేరిట వీళ్ళు చేసేట అఫీషియల్గా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ యొక్క రెడీమిక్స్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో రెడీమిక్స్ ప్లాంట్ల పేరు మీద ఈరోజు పెద్ద ఎత్తున మైనింగ్ చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. మైనింగ్ అయితే ఎటువంటి పర్మిషన్ అయితే లేదు. కానీ ఆర్టీఐ రిప్లైలో భూగర్భ గనుల శాఖ ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో చాలా స్పష్టంగా చెప్తుంది, కేవలం మేము రెడీమిక్స్ ప్లాంట్ల కోసమే 10 ఎకరాలు కేటాయించమని చెప్తున్నారు. కానీ ఇది 10 ఎకరాలు కాదు, దాదాపు 17 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి అని చెప్పేసి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో మనం ఇప్పుడు ఇది శారదాపీఠానికి సంబంధించినటువంటి ప్లాంట్ దగ్గరికి మనం వెళ్తున్నాము. అక్కడ కూడా అసలు ఎలాంటి పరిస్థితి ఉందో ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. ఇదంతా చూడండి ఒకసారి, ఇదంతా భారీ మైనింగ్ జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఏ విధంగా వాళ్ళ అనుయాయులకి కట్టబెట్టి ఎంత పెద్ద ఎత్తున భారీగా గుట్టలను తొలిచేసి ఇక్కడ ఉన్నటువంటి రాయి ఏదైతే ఉందో ఈ రాయిని ఈ రెడీమిక్స్ ప్లాంట్లో కలుపుతారు. రాయి, సిమెంటు, అదేవిధంగా వాటరు, ఇసుక, ఈ 4టిని కలిపేసి ఈ పక్కనటువంటి అపార్ట్మెంట్ మీరు చూడాలి ఒకసారి. ఈ అపార్ట్మెంట్లకు సరఫరా చేసే విధంగా కంప్లీట్ గా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి కీలకమైన పెద్దలు ఆదేశాలు జారీ చేసి తెలుస్తుంది. ఈ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఈ ఎవరైతే ఉన్నారో ఈ నిర్మాణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ఈ రెడీమిక్స్ ప్లాంట్ నుంచే ఆ యొక్క రెడీమిక్స్ తీసుకోవాలని చెప్పేసి కండిషన్ అట, వార్నింగ్ కండిషన్ ఏదో తెలియదు, మొత్తం అయితే వాళ్ళు ఇక్కడ నుంచే తీసుకుంటారు. ఇదేం జరుగుతుంది, ఇంత పెద్ద ఎత్తున మైనింగ్ జరుగుతుంది. ఒకసారి నియోపోలిస్ కూడా చూడండి ఒకసారి. మనం గత కేసీఆర్ ప్రభుత్వంలో కూడా నియోపోలిస్ లో ఏ విధంగా అక్రమాలు జరిగినాయో మొత్తం మీకు చూపించేటువంటి ప్రయత్నం అయితే చాలా క్లియర్ గా చేసిన. ఎంత పెద్ద ఎత్తున ఇందులో 100 కోట్లతోటి భూములను కొనేసి ఏ విధంగా ఇక్కడ భూములను పెంచిందో మనందరం కూడా చాలా క్లియర్ గా చూసినాం. ఈ పెద్ద ఎత్తున మీరు లారీలు చూడండి, అంతా చాలా దారుణంగా పరిస్థితి కనబడతా ఉంది. ఇదంతా కూడా 239 మరియు 240 సర్వే నెంబర్ సంబంధించినటువంటి భూములు ఇవన్నీ. సో ఇవన్నీ కూడా ప్రభుత్వం భూములు. ఇవి ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా పుట్నాలు పల్లీలు అమ్మినట్టు గత ప్రభుత్వం అమ్మింది, ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి కనబడతా ఉంది. ఇదంతా కూడా చూడండి ఒకసారి క్లియర్గా ఏ విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయో మీకు అందరు కూడా క్లియర్గా చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాం. భారీ ఎత్తున మైనింగ్ జరుగుతూ ఉంది. భారీ ఎత్తున మైనింగ్ ఎక్కడ ఓఆర్ఆర్ లోపల నడి సిటీలో జరుగుతూ ఉంది, కోకాపేటలో. సో ఇదంతా కూడా మీరు ఒకసారి గమనిస్తే ఎంత పెద్ద నిర్మాణాలు ఒకసారి చూడండి. గతంలో మేము వచ్చినప్పుడు ఇవన్నీ కూడా బేసిక్ స్టేజ్లో ఉండే, ఇప్పుడు అన్ని కూడా నిర్మాణాలు కూడా పూర్తయినట్టుగా తెలుస్తూ ఉంది. చూడండి, సత్వ అనేది పెద్ద కమ్యూనిటీ. ఇది
సో ఇది కూడా పెద్ద నిర్మాణాలు చేపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇగో ఈ ముందుకు పోతేనే శారదా పీఠం సంబంధించినటువంటి ఇగో ఇదంతా కూడా మీరు ఒకసారి క్లియర్ గా చూసినట్లయితే ఈ లెఫ్ట్ కొండేదంతా కూడా శారదా పీఠానికి సంబంధించినటువంటి శారదా పీఠానికి మీరు ఇక్కడ చూడండి ఒకసారి క్లియర్ గా యు ఆర్ నాట్ డొనేటింగ్ టు ద టెంపుల్, యు ఆర్ బికమింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. విశాఖ శ్రీ శారదా పీఠం ఒకసారి అదంతా కూడా చూపి. సో ఇది శారదా పీఠానికి 2 ఎకరాలు కేటాయించినటువంటి పరిస్థితి ఏది గత ప్రభుత్వం. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ 2 ఎకరాలలో వాటర్ వర్క్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో నిర్మాణాలు చేపడతామని చెప్పేసి దీన్ని వెనక్కి తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఆల్రెడీ శారదా పీఠం చూడండి ఆల్రెడీ నిర్మాణం పూర్తయింది. ఇక్కడ గోశాల కట్టాలని చెప్పేసి ఆల్రెడీ టెంపుల్ నిర్మాణం పూర్తయింది. ఇక్కడ ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్కూల్ పెట్టాలని చెప్పేసి అదేవిధంగా ఇదంతా కూడా చాలా పెద్ద ఎత్తున ఈ 2 ఎకరాల్లో కూడా శారదా పీఠం వారు నిర్వహిస్తున్న తరుణంలో ఈ యొక్క ల్యాండ్ ని వాటర్ వర్క్స్ కన్స్ట్రక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అయితే ఎందుకు ప్రయత్నిస్తుంది అని ఒకసారి మనం ఆరాధిస్తే ఇదంతా కూడా మీరు చూసినట్లయితే ఇదంతా వాటర్ వర్క్స్ కోసం కాదు, కేవలం భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ వారు ఏవైతే మైనింగ్ చేస్తున్నారో ఆ మైనింగ్ కూడా ఇందులో వచ్చేసి మైనింగ్ చేద్దామనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి గత మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో హరీష్ రావు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మరి ఒకసారి క్లియర్గా మనం చూద్దాం, ఒకసారి చాలా క్లియర్గా ఏం జరుగుతుంది. ఇవన్నీ మీరు చూస్తే క్లియర్ అర్థమైపోతుంది. ఇదంతా కూడా రాజశ్యామల సంబంధించినటువంటి టెంపుల్ ఆల్రెడీ టెంపుల్ నిర్మాణం కూడా ఆల్మోస్ట్ పూర్తయింది. దాని పక్కన మీకు బిల్డింగ్ కనబడతా ఉంటుంది. టెంపుల్ పక్కన బిల్డింగ్, ఆ బిల్డింగ్ ముందు గోశాల కట్టాలి, ఆ తర్వాత ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్కూల్ అలాంటిది ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యి ఆల్రెడీ పనులు పూర్తవుతున్నాయి. సో ఈ పూర్తవుతున్నటువంటి తరుణంలో దీన్ని ప్రభుత్వం తీసుకోవాలన్నటువంటి ప్రయత్నం చేసింది. ఎందుకు ప్రయత్నం అంటే ముందు చూడండి మరి ఒకసారి క్లియర్గా చూస్తే ఇవన్నీ కూడా ఇదంతా కూడా కలిపేసి భాగ్యలక్ష్మి మినరల్స్కి ఇవ్వాలి, అక్కడ మైనింగ్ చేయాలి. అసలు మైనింగ్ పర్మిషన్ లేదు, ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎంత పెద్ద ఎత్తున దుర్మార్గాలు చేస్తున్నారో ఒక్కసారి మనం చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంత దారుణం అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఎంత దారుణంగా పరిస్థితులున్నాయో అంతకు మించినటువంటి దారుణాలు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కనబడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. నియో పోలీసులో నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు ఈ కమిటీ మొత్తం డెవలప్ అవుతుంది. అయితే ఈ డెవలప్ అవుతున్న తరుణంలో మైనింగ్ చేస్తూ ఉన్నారు. మీరు లెఫ్ట్ సైడ్ ఏమో నిర్మాణాలు చూస్తున్నారు, రైట్ సైడ్ ఏమో భారీ ఎత్తున మైనింగ్ కంప్లీట్గా గుట్టలను తొలిచేసి ఆ గుట్టలను కూడా మొత్తం కూల్చేసి ఆ గుట్టలలో వచ్చేటువంటి రాయి ఏదైతే ఉందో ఆ రాయితోటి ఆ రెడ్ మిక్స్ ప్లాంట్లో మొత్తానికి అయితే ముడి పదార్థాన్ని తయారు చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో మీకు చాలా స్పష్టంగా మీకు అన్ని విషయాలు కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం మిత్రులారా. సో ఇదంతా తీసుకోవాలంటే ఒక ప్రయత్నం. ఇదంతా 239, 240 సర్వే నెంబర్లు ఇవన్నీ తీసుకొని మొత్తానికైతే హరీష్ రావు క్లియర్ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఇదంతా కూడా రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి అల్లుడికి సంబంధించినటువంటి రెడ్ మిక్స్ ప్లాంట్ అది భాగ్యనగర్ మైన్స్ అండ్ మినరల్స్ అని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. మరి ఆ తర్వాత చాలా పెద్ద ఎత్తున నిరసన వెలువెత్తున్నాయని తెలుసుకునే మొత్తానికైతే బ్యాగ్ తీసుకోవడం జరిగింది. టెంపుల్ రాజశ్యామల టెంపుల్ అవుతుందో ఆ టెంపుల్ సంబంధించి వెనక్కి ఆల్రెడీ ప్రభుత్వం వెనకడు వేయడం జరిగింది. సో ఒకసారి మీకు క్లియర్గా నేను చూపించే ప్రయత్నం చేస్తాం మళ్ళీ ఒక్కసారి. సో ఇది మిత్రులారా, ఇదంతా కూడా మీరు చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇదంతా కూడా మైనింగ్ ఏ విధంగా జరుగుతూ ఉందో ఇదే భాగ్యలక్ష్మికి సంబంధించినటువంటి మైన్స్ అండ్ మినరల్స్ సంబంధించినటువంటి రెడ్ మిక్స్ ప్లాంట్ అని చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ మైనింగ్ జరుగుతూ ఉంది. అయితే హైదరాబాద్ ఓఆర్ఎల్ లోపల కిలోమీటర్ లోపల హెచ్ఎండి నిబంధనల ప్రకారం మైనింగ్ చేయడానికి ఆస్కారమే లేదు. కానీ నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి రాయిని తొలిచేసి రెడ్ మిక్స్ తయారు చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఇదంతా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు భారీ నిర్మాణాలు 40-50 అంతస్తులు ఏవైతే నిర్మాణాలు మై హోమ్ నిర్మాణాలు కావచ్చు, సత్వ కావచ్చు, లేకపోతే రాజపుష్ప కావచ్చు, వీటన్నిటి కూడా ఇక్కడ నుంచే రెడ్ మిక్స్ తీసుకోవాలని చెప్పేసి కూడా కొంత ఇంటర్నల్గా వాళ్ళు ఆర్డర్ జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇది భాగ్యలక్ష్మి సంబంధించిన 2239-40 సర్వే నెంబర్ సంబంధించిన 10 ఎకరాల భూమి. కానీ ఈ 10 ఎకరాల భూమి కాకుండా ఈ పక్కన ఉన్నటువంటి ఇంకొక 7 ఎకరాలు కూడా కబ్జా చేసినట్టుగా తెలుస్తుంది. ఇది 240 సర్వే నెంబరు. దీనికి ఆనుకునే ఇంతకుముందు మనం చూపించాం కదా రాజశ్యామల టెంపుల్ ఏదైతుందో దాన్ని ఆనుకొని ఉంది. దాన్ని కూడా కలుపుకుంటే పెద్ద ఎత్తున మైనింగ్ చేసి ఈ రెడ్ మిక్స్ ప్లాంట్ తోటి పెద్ద ఎత్తున దందా చేయొచ్చు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఇక్కడ నేనేమంటాను, నియోపోలిస్ అనేది గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి భూములను 100 ఎకరాల భూములను రాజ్ పుష్పకి, మై హోమ్కి, సత్వాకి రకరకాల కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడం జరిగింది. సో అప్పుడే చెప్పినాం 100 కోట్ల రూపాయల ఎకరం ఎక్కడ పలికిన సందర్భాలు లేవు దేశంలో, ఒక తెలంగాణ హైదరాబాద్లోనే మాత్రం ఉంది. సో ఎందుకు జరిగిన ఇట్లా అని చెప్పేసి రియల్ ఎస్టేట్ ధరలు పెంచడానికి ఇదంతా కుట్రమైనది. సో ఇప్పుడు కేసీఆర్ అధికారులు దీని తర్వాత మరి దీన్ని సెటిలైట్ చేయాలా అని చెప్పేసి చేయాలా రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి సంబంధించిన బంధువులే
ఇగో దీనిలో దిగేసి ఇగో పెద్ద ఎత్తున దందా చేస్తున్నారు. అంటే కేసీఆర్ అవినీతి పరుడే అని చెప్పేసి మనం అనుకున్నాం, కానీ కేసీఆర్ను మించిన అవినీతి పరుడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సో దీనికి సంబంధించి ఈ నిర్మాణాలు, భారీ నిర్మాణాలు చూస్తూ ఉంటే ఏ విధంగా మైనింగ్ జరుగుతూ ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. సో ఇది పరిస్థితి మిత్రులారా, చూస్తూనండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.